హలో! నమస్తే అందరికీ. ఈ వీడియోలో మనం జేస్తున్న ఐటెమ్ ఎగ్ దమ్ బిర్యానీ. అది గూడా ప్రాపర్ హైదరాబాదీ స్టైల్‌ల. ఎగ్‌ని మంచిగా రోస్ట్ చేసుకొని, దమ్ బిర్యానీ పర్ఫెక్ట్‌గా ఎట్లా చేసుకోవాలనో ఈ వీడియో వస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతది. ముందు కడాయి తీసుకోండి. బిర్యానీ హండీ మంచి కొంచెం లావున్నది తీసుకొని, అందులో ఒక కప్పు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత, మనం స్లైసెస్‌లాగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్‌ని అందులో వేసుకొని, మంచిగా ఫ్రైడ్ ఆనియన్ చేసుకోండి. ఒక 2, 3 ఆనియన్‌లేసుకుంటే మనకు సరిపోతది. ఇట్లా ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత, దాన్ని ఒక ప్లేట్‌లో తీసుకొని సైడ్‌కి పెట్టేసుకోండి. మనం ఇదే కడాయిలో వన్ బై వన్ అన్నీ వేయించుకుందాం. సెపరేట్ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం జీడిపప్పు ఏసుకోండి. మనకి ఎగ్ బిర్యానీలో ఓన్లీ ఎగ్గే ఉంటది కాబట్టి జీడిపప్పు తగిలితే మంచిగనిపిస్తది. అందుకని చెప్పి ఒక 15, 20 జీడిపప్పులేసుకొని ఇట్లా లో ఫ్లేమ్‌లో గోల్డెన్ కలర్‌లోకొచ్చేదాకా వేయించుకొని అది కూడా ఒక ప్లేట్‌లో ఏసుకొని సైడ్‌కి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టినటువంటి కోడిగుడ్లేసుకోవాలి. కోడిగుడ్లు వేయించుకునేటప్పుడు గుర్తుంచుకోండి ఇట్లా వీడియోలో చూపించినట్టు చిన్న మార్కులు పెట్టుకోండి. ఎందుకంటే ఆయిల్‌లో ఎగ్ వేగేటప్పుడు అది బాగా కొంచెం ఇట్లా లావుగా ఉబ్బి పగిలిపోతదనమాట. అదే కట్టు పెట్టుకుంటే మనకేం గాదు. ఇట్లా ఎగ్ అనేది మంచిగా బ్రౌన్ కలర్‌లోకి వేగిన తర్వాత అది గూడా ఒక ప్లేట్‌లో ఏసుకొని సైడ్‌కి పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో మనం అన్ని రకాల బిర్యానీ మసాలాలు వేసుకోండి. ఏమేముంటాయి ఆకు, జాపత్రి, జాజికాయ అన్నీ ఏమేముంటే అన్నీ ఏసుకోండి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని స్లైసెస్‌లాగా కట్ చేసుకొని ఏసుకోండి. అవి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లనే ఒక అర టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోండి. ఇవి ఆయిల్‌లో మంచిగా వేగేటట్టు మిక్స్ చేసేసుకోండి. చూసిర్రు గదా! మనకు చిటపటా అని జెప్పి మంచిగా వేగుతా ఉంటది. ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ ఒక కప్ వేసుకోవాలి. మామూలుగా టమాటాల్ని పెద్ద సైజ్ ముక్కలుగా కట్ జేసుకొని, గ్రైండర్‌లో ఇట్లా పేస్ట్‌లాగా పట్టేసుకొని వేసేసుకోండి సరిపోతది. ఇది ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కుక్ జేయండి. మనకు కొంచెం లైట్‌గా ఆయిల్ పైకెళ్తుంది గదా! ఈ టైంలో 1:30 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్‌కి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడేసుకోండి. ధనియాల పొడి ఫ్రెష్‌గా పట్టుకోండి చాలా బావుంటది. అలానే అర టేబుల్ స్పూన్ అంత జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ అంత గరం మసాలా, ఒక అర టేబుల్ స్పూన్ అంతా బిర్యానీ మసాలా వేసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ అంత నిమ్మరసం, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని, ఈ మసాలంతా మనకు టమాటా ప్యూరీలా కలిసేటట్టు మంచిగా కలుపుకోండి. ఇట్లా మసాలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి. అట్లయితే మనం వేసిన మసాలా అనేది టమాటా ప్యూరీకి మంచిగా పట్టుకుంటాయి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకోండి. మనకు బిర్యానీ అంటే పెరుగు అనేది కంపల్సరీ. పెరుగు లేకుండా మాత్రం ఏ బిర్యానీ అనేది ఉండదు. ఈ మసాలాలో పెరుగు మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్ వేసుకోండి. మనం స్టార్టింగ్ ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్నాం కదా! అవి వేసుకోండి. కొన్ని మళ్ళీ పైన గార్నిష్‌కి సైడ్‌కి పెట్టేసుకోండి. ఇందులో ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదా! ఆ బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని మసాలా ఎగ్స్‌కి పట్టేటట్టు మంచిగా కలుపుకోండి. మనకు ఇది ఒక 10 నిమిషాల పాటు కుక్ చేయాలి. 10 నిమిషాలు కుక్ చేస్తే మనకు మసాలాలో నుంచి ఆయిల్ అనేది బయటకొస్తది. చూసారు కదా! ఆయిల్ అనేది ఇట్లా బయటకొచ్చిన తర్వాత దాన్ని తీసుకొని సైడ్‌కి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం రైస్‌ని ఉడకబెట్టుకోవాలి. దానికోసం ఒక గంజులో వాటర్ తీసుకున్నాను. వాటర్‌లో ఒక టేబుల్ స్పూన్ అంత ఉప్పు, అన్ని రకాల మసాలాలు ఒక్కొక్కటే అండి. అట్లయితే రైస్‌కి ఫ్లేవర్ అనేది మంచిగా పట్టుకుంటది. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ అంత నూనె పోసుకోండి. నూనె పోసుకుంటే ఏమైతదంటే మనకు రైస్ అనేది అతుక్కోకుండా మంచిగా విడివిడిగా పొడి పొడిగా భలే ఉంటది. ఇట్లా నీళ్ళనేది ఉడికిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ ఏసుకోవాలి. నేను ఆల్రెడీ 45 నిమిషాల పాటు 2 గ్లాసుల బాస్మతి రైస్ నానబెట్టిన. అది వేసుకొని 80% రైస్ కుక్ అవ్వాలి. మనకు 100% రైస్ కుక్ చేసుకుంటే మనకు బిర్యానీలో వేసిన తర్వాత రైస్ అనేది ఇంకా మెత్తగా అయిపోతది. మరీ తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా 80% ఇట్లా చెక్ చేసి ఉడకబెట్టుకొని, ఆ రైస్‌ని మనం ఆల్రెడీ మసాలా రెడీ చేసుకున్నాం గదా! బాయిల్డ్ ఎగ్‌ది దానిపైన వేసేసుకోండి. రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా ఎక్కడ గ్యాప్స్ లేకుండా రైస్ అంతా పైన పెట్టేసుకోండి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వల్ల బిర్యానీ ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటది. దీనిపైన యెల్లో కలర్ గాని, లేదంటే పాలల్లో కుంకుమ పువ్వుని కాసేపు ఇట్లా ఉడికించుకొని వేసుకోండి. యెల్లో కలర్ భలే ఉంటది. దీనిపైన ఒక పావు టేబుల్ స్పూన్ అంత కేవరా వాటర్, అలాగే మనం వేయించుకున్నటువంటి జీడిపప్పు ఉంది గదా! అది గూడా వేసేసుకోండి. మనం ఇందాక కేవరా వాటర్ ఏసినాం గదా! కేవరా వాటర్ వల్ల బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బావుంటది. వీలైతే అది కంపల్సరీ వేసుకోండి. దానిపైన కొంచెం పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ గార్నిష్ చేసేసుకొని సిల్వర్ ఫాయిల్‌తోని క్లోజ్ చేయాలి దమ్ కోసం. మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ లేకుంటే మామూలుగా గోధుమ పిండిని కలుపుకొని, గోధుమ పిండిని మనకు గంజుకి బార్డర్స్‌లోకి పెట్టుకొని దానిపైన మూత పెట్టుకుంటే అది సీల్ అయిపోతది. ఇలా నేను సిల్వర్ ఫాయిల్‌తో క్లోజ్ చేసుకున్నాను. దానిపైన లిడ్‌తో క్లోజ్ చేసి ఏదైనా బరువు పెట్టండి. మామూలుగా నా వాటర్ బౌల్ గాని, లేదంటే నా సాల్ట్ ప్యాకెట్ ఏదైనా సరే బరువు పెట్టేసుకోండి. అలా అయితే లోపటికెళ్ళి దమ్ము బయటికి పోకుండా ఉంటదనమాట. ఇప్పుడు మనం దీన్ని 25 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతది. 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో, 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలానే ఉండనిచ్చి తర్వాత సీల్ ఓపెన్ చేయండి. సీల్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే దమ్ ఉంటది కాబట్టి అది ఆవిరి అనేది మనకు చెయ్యికి తగిలితే
కాలిపోయే అవకాశం ఉంటది. అందుకని చెప్పి జాగ్రత్తగా ఓపెన్ చేసుకోండి. నేను ఇక్కడ 25 నిమిషాలు కుక్ చేశాను. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత సీల్ ఓపెన్ చేస్తే బిర్యానీ అనేది సూపర్ కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా! మసాలా అనేది కొంచెం కూడా మాడలేదు. పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది. మనకు వాటర్ గాని, లేదంటే మరి రైస్ ఉడకకపోవడం గాని అలాంటిది ఏం లేదు. చూసారు కదా! రైస్ పొడి పొడిగా ఎంత సూపర్ ఉడికిందో. ఏ రెస్టారెంట్‌లో దొరుకుద్ది భయ్యా ఇంత మంచి బిర్యానీ. మీరు ఇంట్లోనే ఈ వీడియో చూసి సేమ్ రెసిపీని ఫాలో అయిపోండి. అద్దిరిపోయే బిర్యానీ మీ ఇంట్లోనే టేస్ట్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.